ఒక 11 ఓల్డ్ అమ్మాయి కూకట్పల్లిలో బ్రూటల్‌గా మర్డర్ చేయబడింది. ఈ న్యూస్ విన్న మనకి షాక్, పెయిన్ అండ్ యాంగర్ ఎమోషన్స్ వస్తున్నాయి. ఒక క్రికెట్ బ్యాట్ దొంగతనం చేస్తుండగా చూసిందని 21 టైమ్స్ స్టాబ్ చేసి చంపాడు. రిపోర్ట్స్ ప్రకారం ఇది ఒక 14 ఓల్డ్ బాయ్ చేసిన పని అంట. హీ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. థెఫ్ట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్ చేసుకొని వచ్చాడు. మర్డర్ వెపన్ సోర్స్ ఎట్లా చేశాడు అసలు? ఒక 14 ఇయర్స్ ఓల్డ్‌కి అంత థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదొక మర్డర్ కేసే కాదు. ఇదొక మిర్రర్ సొసైటీ మీద, పేరెంటింగ్ మీద, వాల్యూస్ మీద. ఈ క్వెషన్స్ అన్నీ మనం ఇగ్నోర్ చేస్తే ఇంకో సహస్రా కేస్ త్వరలోనే వస్తుంది. సహస్రా వాళ్ళ పేరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్డు మీద, జస్టిస్ కావాలి, డిమాండ్ చేస్తున్నారు జస్టిస్ కావాలి అని. సహస్రా కేస్కి జస్టిస్, కోర్ట్ పనిష్మెంట్ ఒకటే కాదు, ఇంకొక సహస్రా కేస్ అవ్వకుండా చూసుకోవడం. నా ఒపీనియన్ ప్రకారం జస్టిస్ అంటే కోర్ట్స్ పనిష్మెంట్ ఒకటే కాదు, పేరెంటింగ్, స్కూల్ అవేర్నెస్, సొసైటీ అవేర్నెస్. ఇట్లాంటి సినారియోస్లో ఏం చేయాలి చెప్పండి. మరి అకౌంటబిలిటీ ఎవరి దగ్గర ఉంది? పేరెంట్స్లోనా, స్కూల్లోనా, సొసైటీలోనా? ప్లీజ్ కమెంట్. హాయ్, దిస్ ఇస్ కపిల్ అండ్ యూఆర్ వాచింగ్ రియల్ టాక్స్. సైలెంట్ని బ్రేక్ చేద్దాం, మార్పుని స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ కమెంట్.